డయాబెటిస్ అనే వ్యాధి ఏదైనా విటమిన్ లోపం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్సలెంట్ అండి. ఇండియాలో రోజు రోజుకి డయాబెటిస్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పిల్లలలో లేదా యంగర్ జనరేషన్‌లో డయాబెటిస్ పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటని రిసర్చర్స్ బాగా చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏందంటే, విటమిన్ డి అనేది లోపం ఉండడం వల్ల డయాబెటిస్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయంట. అది ఎలా సార్ అంటే వెరీ సింపుల్ అండి. విటమిన్ డి అనేది 3 ఇంపార్టెంట్ పనులు చేస్తుంది. మొదటిది అన్నిటికన్నా ముఖ్యమైనది ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ అనేవి ఉంటాయి. వాటిని నరిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండోది ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ కరెక్ట్‌గా సెల్స్ అన్నీ అక్యుములేట్ చేసుకుంటున్నాయో లేదో తెలుసుకోవడానికి అవసరమైన జిఎల్‌యుటి-4 అనే ట్రాన్స్‌పోర్టర్‌ని కూడా ఈ విటమిన్ డి అనేది చాలా జాగ్రత్తగా మాడ్యులేట్ చేస్తుంది. సో, విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే జిఎల్‌యుటి-4 కూడా ఇనాక్టివ్ అవుతుంది. అప్పుడు ప్రాపర్‌గా అప్‌టేక్ ఆఫ్ గ్లూకోజ్ జరగదు. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కిపోయి మనకి ఫైనల్‌గా షుగర్ వచ్చే అవకాశాలుంటాయి. థర్డ్ థింగ్ తెలియాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ డయాబెటిస్ అంకుల్‌కి ఈ రీల్ షేర్ చేయండి. థాంక్ యూ.